కంప్లీట్గా బిలో యావరేజ్ అనిపించింది అన్న, కొంచెం బిలో యావరేజ్ అనిపించింది అన్న. సో ఆయన స్టార్డమ్ని వాడుకొని హై బడ్జెట్లో తీసారనిపించింది తప్ప ఎక్కడ కూడా ఒక ప్రాపర్ స్టోరీ, ఒక ప్రాపర్ ఎగ్జిక్యూషన్ అయితే లేదు. కంప్లీట్గా ఇది 100% మారుతి గారు ఫెయిల్ అని చెప్పుకోవచ్చు. బట్ ఏదైతే మనం ఒక వింటేజ్ రెబల్ స్టార్ని చూద్దామని ఎక్స్పెక్ట్ చేసి వచ్చామో దాని వరకు 100% న్యాయం చేసినా సరే ఒక స్టోరీ దీని వరకు 100% న్యాయం అయితే చేయలేదు. అండ్ ఓన్లీ ఇంకోటి ఏంటంటే ఆయన మన ప్రభాస్ దగ్గర నుంచి క్లైమాక్స్లో ఒక సీక్వెన్స్ ఉంది, హాస్పిటల్ వచ్చింది, దాని వరకు ఆయన ప్రాణం పెట్టి చేస్తానని అని చెప్పుకోవచ్చు. బాహుబలిలో కూడా పడని సీక్వెన్స్ అయితే పడింది ఆయనకి. బట్ ఇదేంటంటే జనాలకు చాలా వరకు అర్థం కాదు. మనకి 10 years బ్యాక్ ఏదైతే 1 అకౌంట్లో ఒక సీన్ వచ్చిందో అలాంటి సీన్స్ కొన్ని ఇందులో రిపీట్ చేస్తారు. అక్కడ మన జనాలు యాక్సెప్ట్ చేయలేదు, ఇక్కడ కూడా యాక్సెప్ట్ చేయరు. సో దాని వరకు కంప్లీట్గా ఫెయిల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి మనకి ఏదైతే ఒక జోకర్ రిఫరెన్స్ తీసుకొని ఒక ఎండింగ్ ఇచ్చుకున్నారో అది చాలా సింబాలిక్గా చెప్పారు. చూసే వాళ్ళంతా జోకర్లో మీకు 90 రాడ్ దింపుతానని చెప్పినట్టుంది తప్ప ఆ సినిమాకి అవసరం లేనిది. అండ్ ఇంకొక నెగిటివ్ ఏంటంటే హీరోయిన్స్ ఏదైతే ఉందో ఒక హర్రర్ ఫ్యాంటసీలో అన్నెసరీగా వాళ్ళు ఇరికించేసి అన్నెసరీగా రొమాంటిక్ ట్రాక్ అని లేదంటే ఒక ఏదో ఫ్లో వెళ్తున్నప్పుడు మధ్యలో స్పీడ్ బ్రేకర్ లాగా సాంగ్స్ పట్టుకొని చాలా చిరాగా అనిపించింది. హీరోయిన్ ట్రాక్ కూడా అసలు ఏం లేదు, ఓన్లీ వన్ మ్యాన్ షో. ఆయన మొత్తం ఆయన మ్యాజిక్తో నడిపించే తప్ప ఆయన తప్ప ఇంకేం లేదు. జనరల్గా ఏంటంటే